హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అవుట్ సోర్స్డ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సర్వీస్ ప్రతినిధిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. టీమ్ లీడ్గా చేస్తారనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ అనేది చేయొచ్చు అనమాట. సో 23 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. భారతదేశంలోనే ఉంటుంది ఈ యొక్క కంపెనీ. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 11 నైపుణ్యాల్లో మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు కానీ ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీరు కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు స్కిల్స్ గురించి చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక చూడొచ్చు, జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, CRM, సంబంధాల నిర్మాణం, కస్టమర్ మద్దతు, అలాగే స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్, కస్టమర్ ఎంగేజ్మెంట్, కస్టమర్ అనుభవం, ఆన్లైన్ మద్దతు, అలాగే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్ సూచనలు అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ యొక్క స్కిల్స్ని యాడ్ చేసుకోవాలంటే ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్గా మనకి ఈ విధంగా అయితే యాడ్ అవడం అనేది జరుగుతుంది. నైపుణ్యం అని ఇవ్వడం జరిగింది కదా. సో ఇలా యాడ్ అవుతుంది అనమాట. మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ సేవ్ చేయండి అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క స్కిల్ అనేది మీ యొక్క ప్రొఫైల్లోంచి సేవ్ అవుతుంది. ఓకేనా? ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ. మేము ఆటోమోటివ్ మరియు లాజిస్టిక్స్ రంగంలో కార్యాచరణ నైపుణ్యాన్ని అందించే డైనమిక్ కస్టమర్ కేంద్రీకృత సంస్థ. పూర్తిగా రిమోట్ బృందంగా మేము క్రమబద్ధీకరించడానికి సేవా వివరణలను సత్తుగా వహించడము మరియు మా క్లయింట్లు మరియు భాగస్వాములతో బలమైన సంబంధాలను కొనసాగించడం పట్ల గర్విస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి పరస్పర చర్యను లెక్కించడానికి మేము కట్టుబడి ఉన్నాము మరియు అది మీతో ప్రారంభం అవుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఉద్యోగ సారాంశం వచ్చేసరికి మా రిమోట్ బృందంలో చేరడానికి మేము ఒక వ్యవస్థీకృత, సంభాషణాత్మక మరియు వనరులతో కూడిన కస్టమర్ సర్వీస్ ప్రతినిధి కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది సాంప్రదాయ కస్టమర్ సేవకు అతీతంగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన పాత్ర అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు బహుళ కమ్యూనికేషన్ ఛానల్లో అధిక ప్రమాణాలు సేవలను కొనసాగిస్తూనే వివిధ రకాల కార్యాచరణ మరియు నిర్వాహక పనులకు మద్దతు ఇస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఛానల్ అనమాట. ఫోన్లు, ఈమెయిల్లు మరియు లైవ్ చాట్ ద్వారా విచారణలను వెంటనే స్పందించే విధంగా ఉండాలి. కస్టమర్ ఆందోళనలకు సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక మద్దతును అందించే విధంగా ఉండాలన్నమాట. సర్వీసింగ్ మరియు కలెక్షన్ అపాయింట్మెంట్లను నిర్ధారించండి మరియు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సజావుగా షెడ్యూల్ చేయడము మరియు హాజరును నిర్ధారించే విధంగా ఉండాలన్నమాట. కొత్త కస్టమర్లకు అవసరమైన విధంగా కస్టమర్ ధృవీకరణ తనిఖీలను నిర్వహించే విధంగా కూడా ఉండాలి. అలాగే ఆలస్యమైన మరియు తప్పిపోయిన చెల్లింపులను నేరుగా కస్టమర్లతో అనుసరించండి అనేది చెప్పడం జరిగింది. సో ఇవి మీకు ఉండవలసిన బాధ్యతలు. కార్యాచరణ పనులు అనమాట. ఫ్లీట్ వాహన సమ్మతిని పర్యవేక్షించండి. అన్ని వాహనాల రహదారికి అనుకూలంగా ఉన్నాయని మరియు స్థానిక చట్టాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. అలాగే జాబితా స్థాయిలను మరియు స్టాక్ ఇన్బౌండింగ్ను పర్యవేక్షించండి. ప్లానింగ్ చేయండి మరియు ఏదైనా స్టాక్ వ్యత్యాసాలను పరిశోధించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అంతర్గత వ్యవస్థల్లో సర్వీస్ రిపోర్టింగ్ లేదా జరిమానాలు వంటివి సమ్మతిని పర్యవేక్షించండి మరియు నివేదించండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యక్ష సంఘటన నిర్వహణ. ఇందులో కస్టమర్ సంక్షేమ తనిఖీలు, రికవరీలను ఏర్పాటు చేయడం మరియు బీమా కంపెనీలు లేదా మూడవ పార్టీలతో వ్యవహరించడం వంటివి ఉంటాయన్నమాట.
అలాగే నాలెడ్జ్ బేస్డ్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ అనమాట. హెల్ప్ స్పాట్ FAQలను నిర్వహించండి మరియు నవీకరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. కస్టమర్ స్వీయ సేవను మెరుగుపరచడానికి ఏ చాట్బాట్ను శిక్షణ ఇవ్వండి మరియు మెరుగుపరచండి అని చెప్పడం జరుగుతుంది. అర్హత అవసరాలు అనమాట. కస్టమర్ సర్వీసు అడ్మిన్ లేదా ఆపరేషన్స్లో 1 లేదా 3 సంవత్సరాలు అయితే రిమోట్ అనుభవానికి ప్రాధాన్యత వహిస్తుంది అనమాట. అద్భుతమైన ఆంగ్ల సంభాషణ నైపుణ్యాలు అయితే ఉండాలి. రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ. సో హిందీ, బెంగాలీ, ఉర్దూ లేదా పోర్చుగీస్ ప్రయోజనకరంగా ఉంటాయి అనమాట, కానీ తప్పనిసరి కాదు. సో హెల్ప్ స్కాట్, గూగుల్ వర్క్ స్పేస్, అలాగే క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, అలాగే లైవ్ చాట్ సాఫ్ట్వేర్ మరియు ఇన్వెంటరీ సిస్టమ్స్ వంటి సాధనాలతో సాంకేతిక పరిజ్ఞానం మరియు నమ్మకంగా పనిచేయడం అనేది ఉంటుంది. హాజరును ట్రాక్ చేయడము, పని గంటలను ధృవీకరించడము మరియు బృంద సభ్యులకు ఖచ్చితమైన మరియు సకాలంలో జీత ప్రాసెసింగ్ను నిర్ధారించడానికి HR ఫైనాన్స్ బృందంతో సమన్వయం చేయడం వంటి పేరోలు కార్యకలాపాలను సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. సకాలంలో గుర్తింపు, పెరుగుదల మరియు కార్యాచరణ వ్యత్యాసాలు పరిష్కారం, సజావుగా పని ప్రవాహం మరియు సేవా నాణ్యతను నిర్వహించడం కోసం జెనీ ఓప్స్ మినహాయింపును పర్యవేక్షించండి అనేసి చెప్పడం జరుగుతుంది. వివరాల ఆధారిత, అత్యంత వ్యవస్థీకృత మరియు సౌకర్యవంతమైన బహుళ బాధ్యతలను మోసగించడం అనేది ఉంటుందన్నమాట. సానుభూతి, పరిష్కార దృష్టి, ఒత్తిడిలో ప్రశాంతత, అలాగే ప్రక్రియలు ఇంకా మెరుగుపడుతూనే ఉన్న అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది. విజయం సాధించడంలో మాకు సహాయపడటానికి అనుకూలీకరించగలిగే మరియు అభిప్రాయాన్ని అందించగలిగే సామర్థ్యం అనేది అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఏం పొందుతారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తిగా రిమోట్ అనమాట. సౌకర్యవంతమైన పని వాతావరణంలో మీరైతే చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉండే వరకు. సో కంపెనీలో అభివృద్ధి చెందడానికి శిక్షణ మరియు మద్దతు అనేది ఉంటుంది. పోటీ జీతం అనేది ఉంటుంది. మీ అభిప్రాయాలకు విలువనిచ్చే మరియు విజయాలను జరుపుకునే సహకార బృందం అనేది ఉంటుంది. సో కార్యకలాపాలు జాబితా, డేటా ఇంజనీరింగ్ లేదా ప్లాట్ఫామ్ అడ్మిన్ ప్రాంతంలోకి విస్తరించే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. పని షెడ్యూల్ వచ్చేసరికి క్లయింట్ UKలో నివసిస్తున్నందున మీరు పగటిపూట UKలో పనిచేయాల్సి ఉంటుందన్నమాట. అంటే సోమవారం నుండి ఆదివారం వరకు కూడా పని ఉంటుంది. షిఫ్ట్ సమయాలు సోమవారం అయితే 1:30 నుంచి నైట్ 9:30 వరకు అనమాట. సో ఈ విధంగా అయితే టైమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూడొచ్చు. చెల్లింపులు మరియు ప్రయోజనాలు మేము ప్రతిఫలంగా అందించేవి. సంవత్సరానికి వార్షిక ఆదాయం వచ్చేసరికి మనకి 10 లక్షల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే 10 సంవత్సరాల్లో అత్యంత ప్రసిద్ధ స్టార్టప్లో ఒకటిగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. దానిలో ప్రారంభ బృంద సభ్యుడిగా ఉండటానికి ఒక అసమానమైన అవకాశం అనేది మీకు లభిస్తుంది. మేము పెరుగుతున్న కొద్దీ మెరుగుదల కోసం మీ సూచనలను ప్రోత్సహించే ఉద్వేగభరితమైన, స్నేహపూర్వక మరియు పారదర్శక సంస్కృతిలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. పూర్తి శిక్షణ మరియు కొనసాగుతున్న మద్దతు, కంపెనీ ల్యాప్టాప్ అందించబడుతుంది. అలాగే పూర్తిగా రిమోట్ పాత్ర అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన
క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.